హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన బిగ్ బాస్ ఎపిసోడ్ డే 1తో రివ్యూతో అయితే వచ్చేసాను. మనకి బిగ్ బాస్ ఎపిసోడ్ 1. సో ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఎంట్రీ అయితే ఇచ్చారు కదా, ఆ రోజు నైట్ ఏం జరిగింది అనేది అయితే మనకి టెలికాస్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్ ఎపిసోడ్లో. సో మణికంఠ గారు అండ్ నిఖిల్ గారు పక్కన కూర్చొని మణికంఠ గారు ఆదిత్య ఓం గారి గురించి చెప్పడం జరుగుతుంది. సో మణికంఠ గారు ఫస్ట్ మెచ్యూర్డ్ కాదన్నట్టు అనిపించారు, అండ్ ఆదిత్య ఓం గారు కూడా చెప్తారు, నేను నీ గురించి ఏం తెలియదు కాబట్టి మేము నిన్ను నామినేట్ చేయడం జరిగింది ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి. సో నీ గురించి తెలుసుంటే మేము ఎందుకంటాం. సో ఇట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ గేమ్. ఆయన ఫస్ట్ వచ్చాం కాబట్టి ఎవరి గురించి ఎవరికి తెలియదు కాబట్టి దానికి సారీ చెప్తే ఆయన అబ్బాయి వినిపించుకోడు. సో కొంచెం బిహేవియర్ చేస్తాడు డిస్రెస్పెక్ట్గా. సో అక్కడికి అండ్ బయటకు వచ్చింది నిఖిల్ గారు చెప్తారు, ఆయన తను వినిపించుకోకుండా వాళ్ళిద్దరికి చిన్న గొడవ అవుతుంది, అంటే స్మాల్. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ డే 1 స్టార్ట్ అవుతుంది. ఇంక సాంగ్ వేస్తారు, అంత అయిపోతుంది. ఇంకా రేషన్ అయితే వస్తుంది, కొన్ని లిమిటెడ్ రేషన్ అయితే ఇస్తారు. మీరు దీన్నే కొన్ని రోజుల వరకు వాడుకోవాలి, ఈ రేషన్నే. నెక్స్ట్ మీరు టాస్క్లు పెట్టి మిగతా రేషన్ అయితే సంపాదించుకోవాలి గేమ్స్ ద్వారా అని చెప్పి ఒక లెటర్ వస్తుంది, దానికి తగ్గట్టు రేషన్ వస్తుంది. సో దాని తర్వాత అలా వెళ్తుండగా ఎపిసోడ్లో శేఖర్ భాష గారు సరదాగా, అంటే టాస్క్లు ఏం లేవు కాబట్టి బోర్ కొడుతుంది కాబట్టి అక్కడ ఒక అదేంటి ఆరెంజ్ తీసుకొని ఆడడం స్టార్ట్ చేస్తారు శేఖర్ భాష గారు, నిఖిల్ గారు అండ్ బేబక్క అండ్ పృథ్వీరాజ్ గారు. అండ్ ఇక్కడ సోనియా అందరూ డిస్కషన్ చేసుకుంటారు. అండ్ మెయిన్ ఇక్కడ మణికంఠ అతిగా చేస్తాడని అనిపిస్తుంది. మణికంఠయే మొత్తం గొడవలు అనేది క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ సోనియా వాయిస్ ఎందుకు ఫుడ్ అంత ఇర్రెస్పెక్టివ్గా శేఖర్ భాష మీద ఫైర్ అయింది. అక్కడ వెనకాల మణికంఠ గారు చెప్పారు, వాళ్ళు ఫుడ్తో ఆడుతున్నారు, నువ్వు క్వశ్చన్ చేయని చెప్పి. ఆయన అడగచ్చు కదా, ఆయన అడగకుండా వేరే వాళ్ళు చేత అడిగిచ్చాడు. సో ఇదంతా కావాలని క్రియేట్ చేస్తున్నాడు మణికంఠ. అండ్ మణికంఠ గారు అండ్ సోనియా గారు కూడా రైజ్ అయ్యారు ఫుడ్ కోసం అని. ఆవిడ ఒక కండిషన్ టైప్ చెప్పారు, ఫుడ్ ఎవరు ముట్టుకోకూడదు, ఆరెంజెస్ ఎవరు ఇప్పుడు ఆడినోడదు. సో దానికి శేఖర్ భాష గారు రివర్స్ అయ్యారు, యూ కాంట్ జడ్జ్, యూ డు, మీరు కెప్టెన్ కాదు, మీరు అలా ఒకళ్ళు జడ్జ్ చేయడానికి సరిపోరని చెప్పి. సో ఫస్ట్ పాయింట్ అయితే యాక్సెప్ట్ చేశారు శేఖర్ భాష గారు. సో అక్కడికి అది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే మొత్తం 3 చీఫ్స్ అవ్వడానికి ఫస్ట్ తాళ్ళ మీద నిలబడడానికి చేశారు. అందులో నిఖిల్ గారు గెలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక ఫుట్పాత్ మీద ఇలా క్యాప్స్ ఉంటాయి కదా, దాన్ని లెగ్స్తో తీసుకెళ్ళి అక్కడ ఒక పిరమిడ్ లాగా చేయాలి. సో దాంట్లో నైనిక అయితే గెలిచారు. ఇంకా థర్డ్ వచ్చేసరికి ఈ 2 చీఫ్స్ కలిపి మిగతా నలుగురిలో బేబక్క అండ్ యష్మి అండ్ ఇంకో ఇద్దరు, ఈ నలుగురిలో నుంచి ఒకరిని ఎన్నుకోవాలని పరిస్థితి వస్తుంది శేఖర్ భాష. సో వాళ్ళు యష్మి గారిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ సోనియా మధ్యలోకి వచ్చి ఫైర్ చేస్తుంది. అంటే వీళ్ళ ముగ్గురు పాయింట్లకి వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు. బేబక్ అయితే నాకు డిఫైన్ చేసుకోవడం అవసరం లేదు, నాకు నాకు డిఫైన్ చేసుకుంటే నాకు మళ్ళీ నెగిటివ్ బాధ వస్తుంది, సో నాకు ఏదైనా నేను హ్యాపీగా తీసుకుంటా అని చెప్పి ఆవిడ సైలెంట్ అయిపోయారు. ఇక్కడ సోనియా యష్మికి ఎందుకు ఇచ్చారు, యష్మితో పలంగా శేఖర్ భాష ఎందుకు లేడు అని చెప్పి మళ్ళీ సోనియా అక్కడ రేజ్ అయింది. మరి ఇక్కడ ఏమైపోతుందంటే ఒక గ్రూప్ కింద క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగా మణికంఠ వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మణికంఠ, సోనియా, కిరాక్ సీత వీళ్ళందరూ కొంచెం మణికంఠ వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి గొడవని చేస్తున్నట్టు. అండ్ నిఖిల్ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేద్దామని ఆలోచనలు అయితే ఉన్నారు నిఖిల్ గారు కూడా. ఎందుకంటే యష్మి, నైనిక, నిఖిల్ వీళ్ళందరూ ఒక గ్రూప్ క్రియేట్ అయితే వెస్సెస్ అవుతాయి కదా, అప్పుడు లాస్ట్ సీజన్ స్పై వెసెస్ స్పై అయితే అయ్యింది. సో ఆ టైప్లో ఏమైనా చేద్దామని నిఖిల్ గారు కూడా గ్రూప్ గేమ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతున్నారు. అండ్ మనకి శేఖర్ భాష గారు మంచిగా ఆడతారు అనుకుంటే ఆయన కామెడీ వేలో వెళ్ళిపోతున్నారు. మరి చూద్దాం ఎదురెదురు ఎలా ఉంటుందో. ఇంకా పృథ్వీరాజ్ గారు కనిపించలేదు, అండ్ పేరున అంటే వాళ్ళందరూ ఇంకా నిన్న టాస్క్లు లేరు కాబట్టి వాళ్ళందరూ ఎంతగా కనిపించలేదు. సో సోనియా అయితే తగ్గించుకోవాలి, ఏదో ఫుటేజ్ కోసం చేస్తున్నట్టు ప్రజలకైతే అనిపిస్తుంది. అండ్ మణికంఠ గారు అయితే అతి తగ్గించుకోవాలి, ఇన్ఫ్లుయెన్సర్గా ఎక్కువ చేయడం జరుగుతుంది. సో ఆయనకి నెగిటివిటీ ఫుల్ ఆఫ్ వస్తుంది. అండ్ సోనియా గారు అయితే తగ్గించుకోవాలి. అండ్ సోనియా గారితో పక్కన కిరాక్ సీత గారు కూడా కొంచెం మాట్లాడడం జరుగుతుంది. అలా కాదు, ఎవరికి ఏ పాయింట్ ఉంటే అలా మాట్లాడగలని పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడకూడదు. సో నిన్నటి రివ్యూ అయితే ఇది. నిన్నటి రివ్యూలో నార్మల్గా పాజిటివిటీగా వచ్చింది అయితే నైనిక గారు. సో ఎక్సలెంట్ గేమ్ ప్లేయర్ అండ్ ఆవిడ చీఫ్ అయ్యారు. సో ఇట్ ఈజ్ ఎక్సలెంట్ పాయింట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడారు. నిఖిల్ గారు కూడా ఈ ఇద్దరు పాజిటివిటీతో అయితే నేను ఎపిసోడ్లో అయితే కనిపించారు. గేమ్స్ ఆడిన వాళ్ళు మనకి టెలికాస్ట్లో అంత కనిపించారు కాబట్టి సో వీళ్ళైతే పాజిటివ్. అండ్ నెగిటివిటీగా అయితే సోనియా గారు అండ్ మనకి మణికంఠ గారు అయితే కనిపించడం జరిగింది. సో ఈరోజు అయితే మనకి
నామినేషన్స్ ఎపిసోడ్ అయితే ఈవినింగ్ మనకి టెలికాస్ట్ అవుతుంది. మరి కాసేపట్లో ప్రోమో వస్తుంది. ఆ ప్రోమో అనాలిసిస్ కూడా మీకు చేసి చూపిస్తా. అండ్ నామినేషన్ లిస్ట్ కూడా మరి కాసేపట్లో నేను యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.